ప్రజలకు ఇబ్బందిగా మారిన నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపు అంశంపై ఇద్దరు విశాఖ జనసేన నేతలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమంటున్నారు. నిత్యం పార్టీ కానీ అధినాయకులకు వ్యతిరేకంగా పనిచేసే కార్పొరేటర్ మూర్తి యాదవ్ మరోసారి విశాఖలో జేఎస్పీకి ఇబ్బందిగా మారుతున్నారట. జరగంది కాకుండా ప్రెస్ మీట్తో గగ్గోలు పెట్టే నాయకుడితో స్థానిక జనసేన ఎమ్మెల్యేకు మధ్య ఫుడ్ కోర్ట్ యుద్ధం తెచ్చిపెట్టిందట. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నది కార్పొరేటర్ వాదన. షాపు నిర్వాహకుల ఉపాధి పరమావధి అనేది ఎమ్మెల్యే మాట. నైట్ ఫుడ్ కోర్ట్ అంశం విశాఖ జనసేనలో అగ్గిరాజేస్తోందా? పార్టీలో భిన్న స్వరాలు ఎందుకు వినిపిస్తున్నాయి? జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం ప్రకారం నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపును కార్పొరేటర్ మూర్తి యాదవ్ సమర్థించడం, ఎమ్మెల్యే వంశీకృష్ణ వ్యతిరేకించడం పార్టీలో ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా? జనసేనలో రాంగ్ సిగ్నల్స్కి వెళ్తున్న క్రమంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవటం లేదా? అధినాయకత్వం దీనిపై ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇంతకీ విశాఖ జనసేనలో ఏం జరుగుతోంది? ఈ మధ్య కాలంలో కొన్ని విషయాల్లో జనసేన నేతల మధ్య ఏకాభిప్రాయం ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే అంశాన్ని ఒకరు సమర్థిస్తుంటే మరొకరు వ్యతిరేకిస్తున్నారు. నాయకుల తీరుతో జన సైనికులు నొచ్చుకుంటున్నారు. ఇది గందరగోళానికి దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ జైలు రోడ్డు దగ్గర నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపుపై ఇదే జరుగుతోంది. జనసేన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ భిన్న ధృవాలుగా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. ఇలాంటి వారి విషయంలో పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో ప్రారంభించిన నైట్ ఫుడ్ కోర్టుపై మొదటి నుంచి వివాదాలు జరుగుతున్నాయి. అచలైన చిరు వ్యాపారులకు చోటు కల్పించకుండా ఫ్యాను పార్టీ నేతలు తమ కార్యకర్తలు, అనుచరులతో షాపులు పెట్టించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు కూడా అభ్యంతరంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఫుడ్ కోర్టును తొలగించాలని జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. అయితే అప్పట్లో రాష్ట్రంతో పాటు జీవీఎంసీలో వైసీపీ పాలన ఉండేది. దీంతో నైట్ ఫుడ్ కోర్టుకు వ్యతిరేకంగా జనం చేసిన ఫిర్యాదులన్నీ బుట్టదాఖలయ్యాయి. ప్రజలు ఇబ్బందులు తమకెందుకు, అధికార పార్టీ నేతలకు కోపమొచ్చేలా వ్యవహరించడం ఎందుకని అధికారులు మిన్నకుండిపోయారు. కానీ ప్రజా వ్యతిరేకత పెరగడంతో డిప్యూటీ మేయర్ సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నైట్ ఫుడ్ కోర్ట్ అంతా ఆక్రమణేనని తేల్చింది. చివరికి తొలగించాలని జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానించింది. ఇక వైసీపీ మేయర్ ఉన్నప్పుడే నైట్ ఫుడ్ కోర్టు తొలగించాలని కౌన్సిల్ తీర్మానించినా సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. కమిషనర్ల రూపంలో వారికి అంతో ఇంతో ఆదాయం వస్తుందన్న ఆరోపణలున్నాయి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మొదటి నుంచి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా షాపులు ఏర్పాటు చేశారని అటు జీవీఎంసీతో పాటు ఇటు పోలీసు అధికారులు మొదటి నుంచి చెబుతున్నారు. ఫ్యాను పార్టీ నేతల తొలగింపునకు ససేమిరా అంటూ సైంధవుడిలా అడ్డుపడుతూ వచ్చారు. నైట్ ఫుడ్ కోర్టుతో జీవీఎంసీకి నయా పైసా ఆదాయం రాకపోయినా పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చు తప్పలేదు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కౌన్సిల్ తీర్మానం ఆధారంగా ఆపరేషన్ లాంగ్స్ పేరుతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. దీనిని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సమర్థిస్తుంటే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రస్తుత పార్టీలో ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఫుడ్ కోర్టు తొలగింపుపై గ్లాస్ పార్టీలో రెండు వాదనలు వినిపించడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ జీవీఎంసీ చర్యను సమర్థిస్తుంటే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వ్యతిరేకించడమేంటనే ప్రశ్న వస్తోంది. ఎమ్మెల్యే తన స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను పనంగా పెడతారా అన్నదే క్వశ్చన్గా మారింది. శాసనసభ్యుడు జనానికి సేవ చేయడానికి ఉన్నారా లేక ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తున్నారా అని విశాఖ వాసులు నిలదీస్తున్నారు. కొందరి కోసమే ప్రజాప్రతినిధా లేక అందరి కోసమా అంటూ అడిగి కడిగి పారేసేవారు లేకపోలేదు. ఎమ్మెల్యే తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందనే వాదనలు జనసేనలోనే బలంగా ఉన్నాయి.
ఎంతైనా అక్రమ సంపాదనకు అలవాటు పడిన ప్రాణం ఊరుకోదు. వచ్చే ఆదాయం పోతుందని అక్కసుతో పాటు కడుపు మంటతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు వంశీకృష్ణ శ్రీనివాస్. జీవీఎంసీ అధికారులు పేదల జీవనోపాధి తీసేస్తున్నారు అన్నది ఈ ఎమ్మెల్యే వాదన. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏదో బడుగు వర్గాలను ఉద్ధరించడానికి పుట్టిన ఛాంపియన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వస్తున్నాయి. జేఎస్పీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజా సౌకర్యమే ప్రధానమంటుంటే శాసనసభ్యుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇది పార్టీలోని అంతర్గత వర్గపోరుకు నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు. ఒకే అంశంపై భిన్న వాదనలు వినిపించడం విశాఖ జనసేనలో గందరగోళాన్ని సృష్టిస్తుందంటున్నారు పార్టీ క్యాడర్. ఇక విచిత్రం ఏంటంటే ఈ జనసేన నేతలు గతంలో వైసీపీలో పనిచేసిన వారే. ఫుడ్ కోర్టు విషయంలో ఇరువురు నేతలు భిన్నవాదనలు వినిపించడం అటు పార్టీతో పాటు ఇటు ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ఇద్దరిని సెట్ చేయకపోతే పార్టీ ప్రజల్లో పలుచనయ్యే అవకాశం లేకపోలేదని జన సైనికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరి జనసేన అధినాయకత్వం దీనిపై ఏం చేస్తుందో చూడాలి.